ఇంకా ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పేరు, ఆయన పేరు ఏం పేరు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను, విపిఆర్ పిఏ. విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. విపిఆర్ పిఏ, దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ. మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినట్టు పిక్చర్లోకి? మన టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, అదే నిజం అయిపోతుంది. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. ఎందుకు ఆయన విపిఆర్ పిఏ అని బయటికి రావడంలా? ఎందుకు ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటికి రావడంలా? ఎందుకు మాటికి ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ చంద్రబాబు ఎంతసేపు ఉన్నా వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తా ఉన్నారు? అబద్ధాన్ని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు కూడబలుకుని ఏ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా వీళ్ళంతా దిట్టలు అని చెప్పడానికి